గ్రహణ కాలంలో దేశంలో ప్రతి గుడిని మూసేస్తారు. ఏ విధమైన పూజ లేక నైవేద్యం నివేదించరు. కానీ కేరళ రాష్ట్రంలోని తిరువరప్పు గ్రామంలో శ్రీకృష్ణ మందిరం అలా కాదు. ఈ రహస్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి సూర్యగ్రహణం వచ్చినప్పుడు మిగతా ఆలయాల్లాగే ఈ ఆలయాన్ని కూడా మూసివేశారు. ఆ గుడిని తర్వాత రోజు ఉదయం తెరిచి ఆ పూజారి గారు గర్భగుడిలోకి స్వామివారి విగ్రహాన్ని చూసి షాక్ అయ్యారు. స్వామివారి విగ్రహం ముందు కన్నా సన్నగా కనబడింది. ఈ ఆలయం మీనాచిల్ నడి ఒడ్డున ఉంది. ఈ ఆలయానికి ప్రత్యేకత గర్భగుడిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం. గ్రహణ సమయంలో జరిగిన సంఘటన ద్వారా ఈ ఆలయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్య వారు వచ్చి ఈ మూల విరాట్ అలా అవ్వడానికి కారణం స్వామివారికి నైవేద్యం పెట్టకుండా ఆకలితో ఉంచడం వల్లే అని చెప్పారు. అప్పటి నుండి సూర్యగ్రహణం అయినా లేక చంద్రగ్రహణం అయినా స్వామివారి నైవేద్యం పెట్టకుండా లేరు. ఈ దేశంలో ఈ ఒక ఆలయం స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు నైవేద్యం నివేదిస్తారు. అందుకని సరైన సమయంలో నైవేద్యం పెట్టాలని తెల్లవారుజామున 2 గంటలకే ఆలయాన్ని తెరుస్తారు. పూజారి గారు తాళాలతో పాటు ఒక సుత్తిని కూడా తీసుకుని వెళ్తారు. ఒకవేళ ఆ ఆలయం తలుపులు తెరుచుకోకపోతే తాళం బద్దలు కొట్టడానికి. ఈ విగ్రహం కంసుడు వధించిన శ్రీకృష్ణ రూపంలో దర్శనమిస్తారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత చాలా ఆకలితో ఉన్నారట. అందుకని ఈ ఆలయాన్ని నిర్మించారు. సరైన సమయంలో స్వామివారికి నైవేద్యం పెట్టకపోతే స్వామివారి విగ్రహం సన్నగా అయిపోతుంది. ఈ మూల విరాట్ పైన వేరే కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో బాగా ప్రసిద్ధి చెందినది వెల్వమంగళం స్వామియార్. ఈయన ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒకచోట తన పడవ ఆగిపోయింది. సముద్రం ఇంకుపోవడంతో 5 అడుగుల స్వామివారి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని పడవలో పెట్టుకుని తిరువరప్పు గ్రామానికి వచ్చిన తర్వాత ఒక ప్రదేశంలో ఉంచి సంధ్యావందనం చేసుకొని మళ్ళీ తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ విగ్రహాన్ని ఎత్తలేకపోయారు, విగ్రహాన్ని కదలలేకపోయారు. అక్కడే శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించారు. స్వామీజీకి దొరికిన ఈ విగ్రహం మహాభారత కాలం నాటిదని, శ్రీకృష్ణుని విగ్రహం స్వయంగా శ్రీకృష్ణుడే పాండవులకు వనవాసం వెళ్లే ముందు బహుకరించారని, పాండవులకు ఇచ్చిన ఈ విగ్రహం సముద్రంలో ఎందుకు దొరికింది అనేదానికి ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. పాండవులు వనవాసానికి వెళ్లే ముందు శ్రీకృష్ణుల వారిని ప్రార్థించి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇవ్వమని, ఆ విగ్రహాన్ని పూజిస్తూ వారి మనసులో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకుంటామని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణ వారు ఈ విగ్రహాన్ని ఇచ్చారు. 14 సంవత్సరాలు ప్రతిరోజు పాండవులు ఈ విగ్రహాన్ని పూజించేవారు. పాండవుల వనవాసం పూర్తయిన తర్వాత ఈ విగ్రహాన్ని వారితో తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ అక్కడ దగ్గరలో ఉన్న మత్స్యకారులు ఈ విగ్రహాన్ని తమకు ఇవ్వమని ప్రార్థించడంతో ఈ విగ్రహాన్ని వదిలి వెళ్ళారు. మత్స్యకారులు చాలా సంవత్సరాల పాటు ఆ విగ్రహాన్ని పూజించారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారిని కరువు రావడంతో ఒక స్వామీజీని సంప్రదించారు. ఆ స్వామీజీ మీరు కృష్ణుడి పూజలు సరిగ్గా చేయడం లేదు, అందుకని ఈ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జన చేయండి అనడంతో వాళ్ళు అలాగే చేశారు. కొన్ని సంవత్సరాల వరకు ఈ విగ్రహాన్ని అలాగే నీటిలో ఉంచారు, విశ్వమంగళం స్వామి దొరికేంత వరకు. చూశారు కదా, ఇలాంటి విచిత్రమైన గుడులు సాంప్రదాయాలు మన సనాతన ధర్మంలో ఇప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఫ్యూచర్లో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.